హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి సండే వ్లాగ్. మరి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మేమైతే ఈరోజు ఎస్పీ రోడ్కి వెళ్ళాలి, తర్వాత చర్చ్కి వెళ్ళాలనుకున్నాం. బట్ చర్చ్కి అయితే వెళ్ళలేకపోయామన్నమాట. సో ఎస్పీ రోడ్కి ఎందుకంటే ల్యాప్టాప్ ఛార్జింగ్ అయితే పోయింది. సో దాని నుంచి తీసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నాము. ఆన్లైన్లో చూస్తే 1300 అలాగ ఉండింది. సో ఒకసారి ఇక్కడ చూస్తామనేసి అయితే అనుకున్నాం. సో దానికే బయలుదేరిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇంటి నుంచి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. వెళ్ళే దారిలో అయితే ఒక మంచి గణేష్ అయితే కనిపించి ఉండాల. అండ్ ఫైనలీ పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ అయితే వేపించుకునేసాము. సో ఇప్పుడు తీసుకొని పోదామంటావా? వెళ్ళిపోయి ఉండరు చూడండి. మార్నింగే చూడండి ఎంత ఎండగా వస్తుందంటే అంత ఎండ అయితే ఉందన్నమాట. ఇదేం రోడ్? బైక్ అయితే మస్తు ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందనేసి. ఇక్కడ వచ్చేసి మెజెస్టిక్ అనమాట. చిన్నపిల్లలకి ఇక్కడ తాయితీ అయితే కడతారు, మంచిగా ఉంటుంది. అండ్ బేగా ఇది రికవర్ అయితే అవుతుంది అనమాట. ఎక్కువ అయితే మా చిన్న అబ్బాయికి అయితే రాలేదు. మా పెద్ద అబ్బాయికి అలానే మా బావ కొడుకు ఉండాల. సో వాడికి వాళ్ళిద్దరికీ అయితే ఇక్కడికి వస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సిటీ మార్కెట్ అనమాట. చూడండి ప్రతి ఒక్కటి వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి పెట్టుంటారు. అండ్ అంతేకాదు ఇక్కడ సండే బజార్ ఉంటుంది. ఎంత రష్ ఉంటుంది అంటే అంత రష్ అయితే ఉంటుంది. లోపలికైతే వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది తెలుసా. అండ్ ఈ ఎండలో వెళ్ళాలంటే అయ్యయ్యో స్వామి, ఏం కొనుక్కోవాలన్నా సండే మాత్రం వెళ్ళకూడదని మేమైతే అనుకుంటాం. బట్ చాలామంది పర్చేస్కి ఆ రోజే వస్తారు. రోడ్ పైన అయితే ప్రతి ఒక్కటి దొరుకుతుందనమాట. బెడ్షీట్లు అక్కడే ఉన్నాయి చూడండి. అండ్ అక్కడక్కడ అయితే షాప్స్ అన్నీ ఫుల్ వేసేసి ఉంటారనమాట. అండ్ ట్రాఫిక్ కూడా హెవీగా అయితే ఉంది. అండ్ ఈ ఎండలో ఎందుకు వచ్చాంరా స్వామి అయితే అని అనిపించేసింది అనమాట. లోపలన్నీ పోదు స్వామి. ఇక్కడైతే ఈ ఎండకి తగిన ఈ ట్రాఫిక్ కూడా అలానే ఉందన్నమాట. అయ్యయ్యో ఏం ఎండలు ఏం ట్రాఫిక్ రా సామి అనిపించింది. ఇదన్నీ శివాజీ నగర్. ఏం రోడ్ ఇది? ఫైనల్గా ఎస్పీ రోడ్కి అయితే ఎంటర్ అయ్యాం. కానీ సండే అయితే చాలా షాప్స్ అయితే ఉండవు, ఏవో కొన్ని అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి ఓన్లీ ఎలక్ట్రానిక్ ఏం ఐటమ్ మొబైల్ కానీ ల్యాప్టాప్ దేనికి సంబంధించిందైనా ఇక్కడైతే దొరుకుతుంది. బట్ వీక్ డేస్లో రావాలన్నమాట. వీకెండ్లో వచ్చినామంటే ఇలానే ఉంటుంది. సండే అయితే ఫుల్ అయితే క్లోజ్ ఉంటుంది. ఏదో ఒక్కొక్క షాప్ అయితే ఉంటుంది. బట్ మేమైతే ఒక షాప్కి వెళ్ళాము. అక్కడ 2000 చేంజ్ అయితే చెప్పారండి కొత్తది. అండ్ ఇంకొకరు వచ్చేసి 1600 చెప్పారు. బట్ ఎక్కువ అయిందనేసి మేమైతే తీసుకోలేదు. అలా అయితే వచ్చేసామన్నమాట.
అంటే ఆన్‌లైన్‌లోనే తక్కువుంది గదా! ఒకవేళ మేమేమైనా వీక్ డేస్‌లో వచ్చుంటే ఖచ్చితంగా తక్కువలో దొరికిన్ను. అంటే తిరగాలనమాట. బట్ సండే ఎక్కువ షాప్స్ లేవు గాబట్టి వాళ్ళైతే ఎక్కువైతే చెప్పారనమాట. సండే బజార్‌లో ఉంటదేమో అని కాస్త లోపల సండే బజార్‌కైతే ఎంటర్ అయినాము. బట్ ఎక్కడ దొరకలేదు. కానీ మా ఆయన జెప్పారు, "హుషారుగా ఉండు ఫోను పోతది, లాక్కొని పోతారన్నారు." సో, ఆయన భయపెట్టడం వల్ల అయ్యో! ఉండేది ఒకే ఫోను. ఇది పోతే నేను వీడియోస్ ఎలాగ చేయగలుగుతాను? సో, దాని నుంచి నేనైతే వద్దురా సామి అనేసి సైలెంట్ అయిపోయి ఫోనయితే ఆఫ్ చేసైతే పెట్టుకొనేసాను. ఎందుకంటే ఉండేది ఒకే ఫోను కదా మరి. వచ్చే దారిలో గణేష్ అయితే కనిపించింది. చూసారు కదా ఎంత బావుందని. చాలా బావుండింది. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మేడ పైనైతే వచ్చున్నాము. ఎందుకంటే కింద గణేష సెలబ్రేషన్ చేస్తున్నారు. బట్ ఆ వీడియో వచ్చి నేనైతే మీకు రేపైతే అప్‌లోడ్ చేస్తాననమాట. మరి ఈవినింగ్ అయితే అయింది. మేమైతే మంచిగా రెడీ అయితే వెళ్తున్నాము. ఎక్కడికనుకుంటున్నారా? డీమార్ట్ అండి. రేషన్ అయితే ఖాళీ అయింది. సో, దాని నుంచి మరి రేషన్ తెచ్చుకోవాలి గదా! సో, దానికోసం అయితే బయలుదేరేసామనమాట. కానీ ఏమంటే లోపల వీడియో అలో లేదండి. సో, దాని నుంచి నేను లోపల వీడియో అయితే చేయలేదు. ఓకేనా? మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటంటే మరి చూస్తాం పదండి ఇంకేమనేసి. పార్కింగ్ ఉంది కదా, కారంలో ఇక్కడ వేసుకోవచ్చు. ఆ కారం ఉంది. ఫైనల్లీ ఇదే డీమార్ట్ అనమాట. డీమార్ట్‌కైతే రీచ్ అయిపోయినాం. ఇదొచ్చేసి విజయనగర్ దగ్గరైతే ఉంటది. సో, మేమైతే రేషన్‌కి ఇక్కడికే వస్తూ ఉంటామనమాట. సో, ఫైనల్‌గా కార్ పార్కింగ్ అయితే చేయడానికైతే వచ్చేసాం. సో, పార్క్ అయితే చేసేసి లోపలైతే వెళ్ళేసి అదిగోండి ఇక్కడ మా పిల్లలకి పాప్‌కార్న్ కావాలంటే ఒకడికి, ఒకడికి ఐస్ క్రీమ్ కావాలంట. సో, ఫైనల్‌గా డీమార్ట్ నుంచి బయటొచ్చి వాళ్ళకైతే తీసిచ్చాం. మా పెద్దోడు మూతి చూడండి ఎలాగ ఎప్పుడు ఏడుపు మొఖమే. ఎందుకంటే వాడికి పెద్దది కావాలంట. చిన్నది తీసిచ్చానని సో, అలాగైతే ఉన్నాడు. మరి ఫైనల్‌గా కార్ దగ్గరకైతే వచ్చేసామనమాట. సో, రేషన్ అన్నీ తీసుకునిందైతే అయింది. ఇప్పుడు చూడండి పానీపూరి అయితే చూపిస్తాను. సో, ఇక్కడైతే చాలా బావుంటుందనమాట. మేము రెగ్యులర్‌గా అయితే ఇక్కడికే వస్తూ ఉంటామనమాట. అది వచ్చేసి మీకు షార్ట్స్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. అది ఏం షాప్ అనేసి. ఓకేనా? మరి ఇదైతే తెగించి ముగించుకొనైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఓకే. బాయ్.